ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తాను. ఏమీ లేదండి. ఈ సమాజంలో మనం ఒక చోట ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికే మనల్ని ఉపయోగిస్తారే తప్పిస్తే మన అవసరానికి ఎవరూ రారండి. కానీ వాళ్ళ అవసరాలు ఏదైతే ఉన్నాయనుకోండి, ఎంత ప్రేమగానో లౌక్యంగానో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. ఇది ప్రతిరోజు మన చుట్టుపక్కలనే మనకు జరుగుతున్న చర్యలండి. కానీ మనకేదన్నా అవసరం అయింది, ఆపదొచ్చింది, మనం ఒక కష్టంలో ఉన్నాము అంటే మన అనుకున్న వాడే మనకు దూరంగా అవుతున్నాడండి. ఏంటంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే ఆ మనిషిని చాలా చులకనగా చూడటం సమాజంలో మామూలుగా అయిపోయింది. ఏంటంటే ఇవాళ ఎన్ని కష్టాలు పడో ఎన్ని బాధలు పడో మన ఒక ప్రతి పైసా కూడా కూడబెట్టుకున్న ధనం కూడా ఈరోజు మనం తిందామంటే తినకుండా పోతున్నది ఫ్రెండ్స్. ఎందుకంటారా? మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే మనకు ద్రోహం చేయాలని చూస్తున్నారు. మనకున్న చేతికి 5 వేళ్ళే ఒక్క తీరు లేవు ఫ్రెండ్స్. కుటుంబంలో వ్యక్తులందరూ ఒక తీరు ఉంటారు, ఒక తీరు మనోభావాలతోటి ఉంటారని ఎలా అనుకుంటాం ఫ్రెండ్స్? అందుకనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనం. కానీ ఎప్పుడైనా సరే తల్లి నమ్మకం, తల్లి నిజం, తండ్రి నమ్మకం. కాబట్టి ఈ నిజాన్ని తెలుసుకొని పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళ మనసుల్ని గాయపరచొద్దు. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని కూడా అవగాహన చేసుకొని బ్రతకాలి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? తల్లి నిజం, తండ్రి నమ్మకం. తల్లి చెప్తేనే కానీ తండ్రి ఫలానా అని తెలవదు ఏ శిశువుకైనా. కాబట్టి మనం తల్లిదండ్రులకు విలువనిద్దాం, గౌరవం ఇద్దాం, వాళ్లను ప్రేమతో ఆదరంగా ఆప్యాయంగా చూసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా గౌరవించాలి మిత్రమా. అలాగైతేనే మనం సమాజంలో ఒక రీతిలో బతకగలం. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఏదైనా తప్పైతే క్షమించండి. లలితా కిచెన్ MG5SI.